మహిళా ఆర్థిక స్వావలంబనకి ఒక దర్పణంగా నిలుస్తారు క్రియేటర్స్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ అధినేత రేణుక గారు. ఆవిడ ఈవెంట్స్ నిర్వహించడంతో పాటు టూర్స్ అండ్ ట్రావెల్స్, అదేవిధంగా తాజాగా కొద్ది నెలల క్రితం H2 బ్యాటర్స్ అని ఒక హెల్తీ ఫుడ్ని రాజమండ్రి వాసులకు అందించడం శుభపరిణామం. ఇప్పుడు రేణుక గారు మనతో ఉన్నారు. మేడం గారు, ఇప్పుడు ఇన్ని రకాల బిజినెసెస్ మీరు విజయవంతంగా నడపడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఎందుకు కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ అయింది మీ ప్రస్తావన? ఫెయిల్యూర్స్ అన్నీ నేర్పిస్తాయండి. నేను చాలా పెద్ద ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేశాను నా లైఫ్లో. అక్కడి నుండి ఎలా అయినా సరే నేను సక్సెస్ కావాలి అనే ఒక స్ట్రాంగ్ లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. అలా ఇప్పుడు లేడీస్కి ఏది అవసరం, ఎలాంటి బిజినెస్ పెడితే బాగుంటుంది, ఏం చేస్తే సక్సెస్ అవుతాము అని బాగా ఆలోచించి ఏది చేస్తే నీడ్ ఏముంది, ఇప్పుడు ప్రజలకి నీడ్ ఏముంది అనేది ఆలోచిస్తే ఈ థాట్ అనేది వచ్చింది. చాలా ఇడ్లీ దోశ పిండిలు బయట బండి మీద రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు, కానీ అవి క్వాలిటీ ఉండవు. దానిలో సోడా కలపడం అలా క్వాలిటీగా చేయరు వాళ్ళు. అయితే నాకు అనిపించింది, ఇలా కాకుండా మనం క్వాలిటీగా చేసి ఇంకా మంచిగా మనం సర్వీస్ అందిస్తే ఇది ఎలా ఉంటుంది అనే ఒక థాట్తోని ఓన్లీ ఇడ్లీ దోశ మాత్రమే కాదు, ఇంకా హెల్తీగా ఏదైనా చేయాలని ఆలోచించి మిల్లెట్స్తో వచ్చే ఇడ్లీ దోశ పిండిలు, అలాగే స్పెషల్ అంటే మిల్లెట్స్ హెల్తీ కావాలని కొంతమంది కోరుకుంటారు, నోటికి రుచిగా మనం మంచి వెరైటీ తినాలని కొంతమంది కోరుకుంటారు. వాళ్ళకి వీళ్ళకి ఉపయోగపడేలాగా మనం ఏదైనా ప్లాన్ చేయాలనిపించింది. అందుకోసం స్పెషల్గా తినాలి అనుకునే వాళ్ళకి ఇడ్లీ దోశతో పాటు మైసూర్ బజ్జీ, పెసరట్ల పిండి, అలాగే గారెల పిండి, ఇలా రవ్వ దోశ, ఇలా రకరకాలవి అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర. అంతేకాకుండా హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి మిల్లెట్స్తో చేసిన బ్యాటర్స్ ఉన్నాయి. ఇది కాకుండా వెజిటబుల్స్తో కూడా మేము బ్యాటర్స్ తయారు చేస్తాము. బీరకాయ దోశ పిండి, టమాటో దోశ పిండి, ఇలాగా క్యారెట్ ఇడ్లీ పిండి, ఇలా వెజిటబుల్స్తో కూడా మేము చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ దోశ పిండి మాత్రమే కాకుండా మళ్ళీ చట్నీ చేసుకోవాలంటే కష్టపడి ఆఫీస్ నుండి వచ్చి లేడీస్కి చట్నీ మళ్ళీ అవన్నీ తయారు చేసుకోవడం అంటే కష్టం, కాబట్టి అది కూడా మనం రెడీగా అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము చట్నీ కూడా రెడీ టు ఈట్ అలా తయారు చేసాం. ఇది పౌడర్స్తో అది తయారు చేసే చట్నీ కాదండి. మన ఇంట్లో ఎలా అయితే రుబ్బుకొని మనం బ్రేక్ఫాస్ట్లో తింటామో అలాగే మేము తయారు చేసి ఇస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఒక కుటుంబానికి 3-4 చేసుకోవడమే చాలా కష్టం అవుతుంది ఈ రోజుల్లో. మీరు 100 మందికి సర్వీస్ అందజేస్తున్నారు రోజు. ఎంతమంది దీని వెనకాల శ్రమిస్తున్నారు? ఒక రకం కాదు, 40 రకాలు పెట్టారు. వారానికి రోజుకి ఒక 7 రకాలు చెప్పి మీ మెనూ చూశాను. అంటే ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేశారు హెల్త్ పరంగా? ఏ విధంగా మీరు ఈ ఆలోచన ఎలా పుట్టింది? సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి రీజన్ ఏంటి? మేము ఎవ్రీడే ఒక స్పెషల్ మెనూ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందండి. అంటే ఈరోజు మా మెనూలో ఉన్నవి రేపు ఉండవు, రేపు ఉన్నవి ఎల్లుండి ఉండవు. కానీ ఇందులో ఎలా ఉంటుందంటే ఇడ్లీ దోశ రెగ్యులర్గా మీకు దొరుకుతుంది. అంతేకాకుండా మిల్లెట్స్, ఈరోజు రాగి మిల్లెట్ అయితే రేపు జొన్న, ఎల్లుండ సజ్జ, ఇలాగా మిల్లెట్స్ కూడా మారుస్తూ ఉంటాం. అలాగే వెజిటబుల్స్తో చేసే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అది కూడా మేము మారుస్తూ ఉంటాం. అంతేకాకుండా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లోని మేము ఈరోజు మైసూర్ బజ్జీ పెట్టామంటే రేపు రవ్వ దోశ పెడతాం, ఎల్లుండి పుల్లట్లు పెడతాం. అలా రకరకాలుగా అంటే వీక్కి ఈరోజు ఉన్నది రేపు లేకుండా మేము మా దగ్గర ఉన్న 40 to 50 వెరైటీస్ని స్ప్లిట్ చేసి మేము మెనూని అందిస్తున్నాం. అంటే ముందే మెనూ మీరు కస్టమర్స్కి సమాచారం ఇస్తారా లేకపోతే ఎట్లా? అది మేము ఎవ్రీడే మార్నింగ్ మా మెనూని మా బ్యాటర్స్ తీసుకునే కస్టమర్స్కి మేము వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది. అది చూసి వాళ్ళు వాట్సాప్లోనే ఆర్డర్ పెడుతున్నారు. మేము ఇంకా మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో దానవైపేట నుండి కూడా 3 kilometers డిస్టెన్స్ వరకు మేము ఫ్రీ హోమ్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మా బ్యాటర్స్ని
మేము చాలా హైజీన్గా తయారు చేయాలనుకున్నాం. దానికోసం ప్యూరిఫైడ్ వాటర్తో మాత్రమే బ్యాటర్స్ తయారు చేయడం జరుగుతుంది. అలాగే మేము వాడే పప్పులు కానీ అన్నీ మంచి క్వాలిటీ ఉన్నవే మేము తీసుకుంటున్నాం. అన్ని ప్రీమియం క్వాలిటీ, మంచి క్వాలిటీతోనే తయారు చేస్తున్నాం. అయితే ఈ రోజుతో ఈ బ్యాటర్స్ బిజినెస్ అనేది జరిగి ఈ రోజుతో అయిపోకూడదు. అందుకోసమే స్టాండర్డ్గా ఉండాలనే ఉద్దేశంతో మేము క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే దీంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక పక్కన పర్చేజ్ చేయాలి, ఇంకో పక్కన కస్టమర్స్ అభిరుచులకు అనుగుణంగా మీరు ఈ పిండిలు అందించగలగాలి, ఒక పక్కన స్టాఫ్ ఎవరైనా రాకపోతే పడే ఇబ్బంది, ఇన్ని రకాలు ఉంటాయి. వీటిని ఎలా ఓవర్కమ్ చేస్తుంటారు? యాక్చువల్గా మాకు స్టార్టింగ్లో డెలివరీ అనేది ఒక పెద్ద టాస్క్ అండి. ఎందువల్లంటే డెలివరీ బాయ్ రాలేదంటే నేను తీసుకున్న ఆర్డర్స్ని ఎలా పంపించాలి, అది చాలా టెన్షన్గా ఉండేది. కానీ ఇప్పుడు మా చేతిలో ఇంచుమించుగా ఒక 10 డెలివరీ బాయ్స్ అవైలబిలిటీలో ఉన్నారు. ఒకరు రాకపోతే ఇంకొకరిని ఆ ప్లేస్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టాఫ్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు? స్టాఫ్ మేనేజ్మెంట్ చాలా నమ్మకంగా చేసేవాళ్ళు ఉన్నారండి, దేవుడి దయ వల్ల. వాళ్ళు చాలా బాగా మనకి ఎప్పటి నుండో చేస్తున్న వర్కర్స్ స్టాండర్డ్గా వాళ్ళకి నేర్పించింది ఎలా అయితే మేము ట్రైనింగ్ ఇచ్చామో అలాగే వాళ్ళు తయారు చేస్తున్నారు. హైజానిక్ అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు మీరు? పర్చేజింగ్లో ఎలాంటి క్వాలిటీ సరుకు తీసుకొస్తారు? మేము పర్చేస్ చేసేటప్పుడు దీనిలోని 3 గ్రేడ్స్ ఉన్నాయండి. ఏ గ్రేడ్ అలా పప్పుల్లోని గ్రేడ్స్ అనేవి ఉన్నాయి. మేము అందులో నెంబర్ 1 క్వాలిటీ అనేది మేము హోల్సేల్గా తీసుకోవడం జరుగుతుంది. ఆ క్వాలిటీని బట్టే టేస్ట్ కూడా ఉంటుందండి. సో ఇంగ్రీడియంట్స్ జాగ్రత్తగా కలపడం అంటే దీంట్లో ఏమేమి పిండి ఒకటే ఉంటుందో, సాల్ట్ కలుపుతారా కలపరా, ఎలా ఇస్తారు, వాళ్ళు ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు, ఏంటి అసలు? సాల్ట్ అనేది కలపమండి. అది వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళు సాల్ట్ అనేది కలుపుకోవాలి. అయితే మా దగ్గర ఉన్న బ్యాటర్ని మీకు డెలివరీ అందిన వెంటనే ఒక బాక్స్లోని దాన్ని బాక్స్లోకి తీసేసుకుని ఆ బాక్స్కి మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మీకు ఒక 4-5 డేస్ ఉంటుందండి. ఓకే ఓకే. అంటే బయట ఇప్పుడు అమ్మే రేట్లకి మనకి ఉన్న రేట్లు ఏమైనా డిఫరెన్స్ ఉందండి? అసలు వాళ్ళకి మనకి కంపారిజన్ దేని విషయంలో చూసుకోవాలి కస్టమర్స్? బయట రోడ్ సైడ్ అయితే నాకు తెలిసి 40 రూపీస్ అలా ఉంటుందండి. మా దగ్గర 1 కేజీ దోశ పిండి 50 రూపీస్. అది కాకుండా మేము డోర్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీగా. చాలా మినిమం ప్రాఫిట్తో మేము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇది ఒక విధంగా మేము మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. దాదాపు అంటే 6 to 8 months అయింది మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మేడం? స్టార్ట్ చేసినప్పుడు మా సరౌండింగ్స్ మా సర్కిల్ వరకు మేము ప్రమోట్ చేసామండి. మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకే మేము పంపించడం అనేది జరిగింది. యాక్చువల్గా మేము మార్కెటింగ్ అనేది వెళ్ళలేదు ఇప్పటి వరకు. మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఇంచుమించుగా మాకు 1000 కస్టమర్స్ యాడ్ అయ్యారు. అయితే మార్కెటింగ్ ఎందుకు చేయలేదు అంటే మేము కస్టమర్ సర్వీస్ అంత అందించగలమో లేదో మాకు కావాల్సింది అంతా కూడా మేము సెట్ చేసుకున్న తర్వాత కానీ మార్కెటింగ్కి వెళ్ళకూడదు అనుకున్నాం. ఇప్పుడు మేము మొత్తం మాకు కావాల్సిన స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము సర్వీస్ కూడా మంచిగా అందించగలం. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మేము మార్కెటింగ్లోకి ఎంటర్ అయ్యాం. మీ H2 బ్యాటర్స్ భవిష్యత్ ప్రణాళిక ఏంటి మేడం? ఎక్కడ దాకా వెళ్దాం అనుకుంటున్నారు? మా H2 బ్యాటర్స్ రాజమండ్రి వరకే కాకుండా ఆంధ్ర మొత్తం కూడా H2 బ్యాటర్స్ అంటే చాలా మంచి క్వాలిటీతోని బ్రేక్ఫాస్ట్ పిండి అందిస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నామండి. యాక్చువల్గా మేము విజయవాడలోని 4 months నుండి ట్రయల్స్ అనేవి చేస్తున్నామండి. ఇప్పుడు అఫీషియల్గా విజయవాడలో కూడా స్టార్ట్ చేశాము. విజయవాడ ప్రజలకు కూడా మా సర్వీసెస్ అందాలని మేము విజయవాడ ముందుకు వచ్చాము. అంటే ఏపీ రాజధానికి వెళ్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ మేడం. ఇది రాజమండ్రి వాసులకి ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. చాలామంది ఇప్పుడు మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు వంట చేసే సమయం తక్కువగా ఉండడం, పిల్లలకి క్యారేజీ పెట్టేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఎన్ని ఆలోచించి రేణుక గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 6 to 8 months అయింది. మంచి గ్రోయింగ్ ఈ సంస్థ చాలా దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పాలి. రాజమండ్రిలో ఒక 40 రకాల ఆరోగ్యకరమైన పిండిలు ఇక్కడ చాలా శుభ్రంగా వీళ్ళు వండి అందిస్తున్నారు. పైగా 3 kilometer రేంజ్, దానాపేట చుట్టుపక్కల 3 kilometer రేంజ్లో అయితే కనుక ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా
3 కిలోమీటర్లు దాటితే కనుక మినిమం ఛార్జ్ ఉంటుంది. బయట వాటితో పోలిస్తే కనుక ప్రీమియం క్వాలిటీ సరుకుని ఇందులో వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ హైజెనిక్ కండిషన్స్లో ఈ పిండిని రూపొందించి దాన్ని జాగ్రత్తగా కస్టమర్స్కి అందించే వరకు చాలా రకాల ఎక్సర్సైజ్ అంతా కూడా ఉంటుంది. చాలా శుభ్రంగా వీళ్ళు అందిస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే రాబోయే రోజుల్లో నగరవాసులకి అంటే ముఖ్యంగా మహిళలకి చాలా ఇబ్బందులు తొలగే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇచ్చే ఈ ఫుడ్స్ అన్నీ కూడా ఇప్పుడు డాక్టర్స్ చాలామంది సూచిస్తున్నారు, షుగర్ పేషెంట్స్ ఏం తినాలి, బీపీ వాళ్ళు ఏం తినాలి, లేకపోతే ఇతర ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం తినాలి అని వీళ్ళు రోజు 7 రకాల పిండ్లు వినియోగిస్తున్నారు. కాబట్టి వాళ్ళు అందిస్తున్నారు వినియోగదారులకి. ఈ 7 రకాల్లో మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుని ముందు రోజే ఆర్డర్ పెడితే కనుక తర్వాత రోజు వీళ్ళకి డెలివరీ ఉంటుంది. లేకపోతే ఉదయం ఆ మెనూ వచ్చిన తర్వాత సాయంత్రానికి పట్టుకెళ్తే కనుక ఒక 3-4 రోజుల పాటు వాళ్ళ ఇంట్లో ఈ టిఫిన్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మరిన్ని వ్యాపారాలు చేయాలి, మరింత మంది మహిళలకి మార్గదర్శకంగా నిలవాలని ఈస్ట్ న్యూస్ కూడా ఆకాంక్షిస్తూ మీ సంస్థకు సంబంధించి ఈ పిండి ఏ విధంగా తయారు చేస్తారు, ఏ వెరైటీలు ఎలా ఉంటాయి అన్నది మన త్వరలో చిన్న చిన్న వీడియోలు తయారు చేసి ప్రజలందరికీ అందించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రేణుక గారు. థ్యాంక్ యూ.